భూమి పండును అన్నాడు. మూడవదిగా ఆకాశము నుండి మంచు కురియును అన్నాడు. 3 అనుభవాలు కనబడతాయి. మనిషి 3 భాగాలు. ఒకటి ఆత్మ, రెండవది ప్రాణం, మూడవది శరీరం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటి ప్రాణానికి సంబంధించింది, ఒకటి శరీరానికి సంబంధించింది, మరొకటి ఆత్మకు సంబంధించింది. ప్రాణ, ఆత్మ, శరీరానికి సంబంధించిన 3 స్వాస్థ్యం కనబడుతుంది. పరలోకము కూడా నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి. మన దేవుడెవడు? ఏక దేవుడు. తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు. సాతాను కూడా 3 రకాలుగా ఉన్నాడు. వాడు కూడా 3. ఎందుకంటే డూప్లికేట్ కదండి. డూప్లికేట్ కనుక వాడు కూడా 3 విధాలుగానే ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకటి సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు అన్నాడు. ఇది దేనికి స్వాస్థ్యముగా దేవుడు ఇవ్వబోతున్నాడంటే మన ప్రాణానికి స్వాస్థ్యముగా సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు. చాలా సందర్భాల్లో కొంతమంది అంటారు, నా ప్రాణానికి నెమ్మది లేదయ్యా, నా ప్రాణానికి సమాధానం లేదయ్యా, ఈ ఇంట్లో ఈ కోడల వల్ల, లేకపోతే ఈ అత్త వల్ల, ఈ మామ వల్ల, ఈ పిల్లల వల్ల, మా ఆయన వల్ల, నా భార్య వల్ల నా ప్రాణానికి ఏమి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రభు అంటాడు, ఒకవేళ ఇంతవరకు నీ ప్రాణానికి సుఖము లేదా, నీ ప్రాణానికి నెమ్మది లేదా, నీ ప్రాణానికి సంతోషం లేదా, నీ ప్రాణానికి విశ్రాంతి లేదా, నువ్వు శేషించబడిన వ్యక్తివే అయితే నిశ్చయముగా సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఇక మీదట నీలో ఫలించబోతున్నాయి. కొడుచబులు గట్టిగాను. నీ ప్రాణానికి సమాధానం ఇవ్వబోతున్నాడు, నీ ప్రాణానికి నెమ్మదిని కలుగ చేయబోతున్నాడు, నీ ప్రాణానికి విశ్రాంతిని కలుగ చేయబోతున్నాడు. నీ ప్రాణము సంతోషించున్నట్లుగా, నీ ప్రాణము తెప్పరిల్లునట్లుగా, నీ ప్రాణము ధైర్యపరచబడినట్లుగా, నీ ప్రాణం వర్ధిల్లునట్లుగా నా దేవుడు సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఇక మీదట నీ ప్రాణములో, నీ కుటుంబములో ఫలించున్నట్లుగా చేయునుగాక. ఇంతవరకు ద్రాక్ష చెట్లు ఒకవేళ నీ ఇంట్లో, నీ సంఘములో, నీ కుటుంబంలో ఒకవేళ ఫలించకుండా ఉన్నాయేమో, ఇక మీదట అవి ఫలించున్నట్లుగా సమాధాన కర్తయగు దేవుడు నది వలె సమాధానమును నీ జీవితంలో కుమ్మరించి నీ సరిహద్దులో సమాధానాన్ని కలుగ చేసి నీ ప్రాణమునకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగ చేయునుగాక. ఇది ప్రాణానికి సంబంధించినటువంటి స్వాస్థ్యం. రెండవది భూమి పండును అన్నాడు. అంటే ఇంతవరకు భూమి ఏమవ్వలేదు, పండలేదు, ఎండిపోయిందేమో, బీటలు బారిపోయిందేమో, అందుకని మోడు బారిపోయిందేమో. ఇక మీదట భూమిని దేవుడు ఏం చేయబోతున్నాడండి? పండించబోతున్నాడు. భూమి అనగానే, పంట అనగానే ఏమండి చెప్పండి? తినుము, త్రాగుము, సుఖించుము. అది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. దేనికండి? భూమి అనేది శరీరానికి సంబంధించింది. అంటే శరీర సంబంధమైనటువంటి మేలులు నీ కుటుంబంలో సమృద్ధి ఉండునట్లుగా, నీ శరీరానికి ఆరోగ్యం సమృద్ధిగా ఉండునట్లుగా, నీ శరీరములో అటువంటి సమాధానం సమృద్ధిగా ఉండునట్లుగా, గర్భఫల విషయంలో ఒక సమృద్ధైనటువంటి జీవితం, ఒక ఫలభరితమైన జీవితం నీలో కలుగునట్లుగా, నువ్వు చేయుచున్న పనులలో ఒక గొప్ప దీవెన కలుగునట్లుగా, భూ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదములని ఇక మీదట నీ జీవితంలో కలుగ చేయడానికి ఆయన స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. కూర్చోబలి గట్టిగాను. నువ్వు చేయించున్న చేతి పనులే కానివ్వండి, వ్యాపారములే కానివ్వండి, లేకపోతే పాడి పంటలే కానివ్వండి, చదువుతున్న చదువులే కానివ్వండి, అలాగే శరీరంలో ఆరోగ్యమైన, గర్భఫలమైన, వివాహమైన, అది ఏదైనా సరే ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఏ ఆశీర్వాదం అయితే కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో, ఇంతవరకు నీ భూమి పండలేదేమో, ఇక మీదట శేషించబడిన వారికి భూమి పండునట్లుగా నా దేవుడు స్వాస్థ్యము ఇచ్చునుగాక. ఇచ్చి ఉన్న దేవునికి గట్టిగా చప్పలు కొడదామా? ఇక మీదట నీ భూమి పండబోతూ ఉంది. నా దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదములతో నా దేవుడు నింపునుగాక. మూడవది
ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యం. ఏమిటయ్యా అంటే ఆకాశము నుండి మంచు కురియును. మట్టితో మనిషిని చేశాడు, పరము నుండి ఆత్మ వచ్చి ఆ మట్టి శరీరములో ప్రవేశించింది. అంటే ఆకాశం నుండి ఏం కురుస్తుందట? మంచు కురియును. ఈ పూట ఆకాశము నుండి మంచు మన సంఘములో కురియును గాక. కొడు సభలు గట్టికోటండి. మీ కుటుంబములలో ఆకాశం నుండి మంచు కురియును గాక. మన సంఘముల ప్రతి ఒక్కరి మీద ఆకాశము నుండి మంచు కురియును గాక. ఈ ఆత్మ సంబంధమైన స్వాస్థ్యమును మనమందరము అనుభవించదముగాక. చెప్పలు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఏ కాలము? కరోనా కాలమా? ఇంకా తేరుకోలేదనుకుంటా జనాలు. ఇదే కాలం అండి? చలికాలం, లేకపోతే శీతాకాలం. శీతాకాలంలో ఏం కురుస్తుందండి? వర్షాకాలంలో ఏం కురుస్తుందండి? ఎండాకాలంలో ఏం కాస్తుందండి? ఎండలు. ఓకే, ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి, వర్షాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి, చలికాలంలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. మంచు కురుస్తుంది. ఇక్కడ బైబిల్కు రాయబడిన మాట ఏంటంటే, శేషించినటువంటి నా జనులలో శేషముగా మిగిలిపోయిన నా స్వాస్థ్యానికి నేను ఆకాశం నుండి మంచును కురిపించి వారికి ఈ మంచును ఏం చేయబోతున్నాను? స్వాస్థ్యము ఇవ్వబోతున్నాను. నిశ్చయముగా మన ఆత్మకి, మన ఆత్మ సంబంధమైన జీవితానికి ఆకాశము నుండి నా దేవుడు మంచును కురిపించునుగాక. మంచు కురిపించునుగాక. ప్రతి ఒక్కరి మీద ఆకాశం నుండి మంచు కురియునుగాక. మంచు కురియునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఆత్మకు సంబంధించినటువంటి స్వాస్థ్యం. చాలా సందర్భాల్లో చాలామంది దైవ సేవకులు మంచును గురించి మాట్లాడే ఉంటారు. నేను కూడా మాట్లాడకపోతే బాగోదు కదా. అందుకని ప్రభు నాకు కూడా సీజన్లకు తగ్గట్టుగా, ఈ సీజన్కు తగ్గట్టుగా ప్రభు చెబుతున్నాడు, ఆకాశం నుండి మంచుని స్వాస్థ్యముగా ఈ మచిలీపట్నంలో ఉన్న విశ్వాసులలో శేషించిన వారికి నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇదొక వాగ్దాన రీతిగా మా ప్రభు చెబుతున్న చక్కటి మాట. మంచు ఎక్కడి నుంచి కురుస్తుంది? ఆకాశం నుండి కురుస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే, ఆకాశము ఏ మాట్లాడండి, ఆకాశము నా సింహాసనము అన్నాడు, భూమి నా పాదపీఠము అన్నాడు. ఆకాశము ఆయన సింహాసనముగా ఉంది, భూమి ఆయన పాదపీఠముగా ఉంది. మనమందరం ఎక్కడున్నాము? ఆయన పాదపీఠముగా మనం ఉన్నాం. సింహాసనము దగ్గర నుండి ఆయన పాదపీఠముగా ఉన్న మన మీదికి ఏం కురవాలి? మంచు కురవాలి. కోరాహు కుమారులు కీర్తన రాస్తూ అంటారు, ఏమని? అందరూ అంటున్నారు, మీ దేవుడు ఎక్కడున్నాడు? మీ దేవుడు ఎక్కడున్నాడు అంటే, కోరాహు కుమారులు ఏమంటారంటే, మా దేవుడు ఆకాశమందున్నాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన సింహాసనం ఆకాశమందు ఉంది, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన. కీర్తనకారుడు దావీదు కూడా ఏమంటాడు? ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నానయ్యా అంటాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మంచు ఎక్కడి నుంచి కురుస్తుందయ్యా అంటే, సింహాసనము దగ్గర నుంచి కురుస్తుంది. మంచు ఎక్కడి నుంచి కురుస్తుందయ్యా అంటే, ఆయన ఆసీనుడుగా ఉన్నటువంటి అక్కడ నుండి మంచు కురుస్తుంది. నిశ్చయముగా సింహాసనము దగ్గర నుండి ఆయన పాదపీఠముగా ఉన్న మన మీద స్వాస్థ్యముగా మంచును ఆయన కురిపించునుగాక. గడి హల్లెలూయా. ఇంకొక విధంగా కూడా బైబిల్లో మనము చూడగలిగితే, దేవుని గురించి కూడా ఏమని రాస్తుంది? ఒక మాట యేసయ్యని గురించి కూడా ఏమని రాస్తుంది అంటే, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను అన్నాడు. అంటే ఆయన ఎలా పోల్చుకున్నాడు? ఒక మంచుగా పోల్చుకున్నాడు.
అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మంచు వలె ఆయనే మన మీదకి దిగవచ్చునగాక. కొడు సభలు గట్టిగాను గట్టి కొట్టాలి. మంచు వలె ఆయనే మన మీద కురిపించబడునుగాక. చెట్టునకు మంచు ఏ విధంగా ఉంటుందో నేను కూడా మీకు మంచు వలె ఉంటాను అన్నాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆత్మలో నేను వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి అనుకున్న వారికి పరలోకముల నుండి ఆయనే మంచు వలె మన జీవితంలో కురిపించబడాలని, కురియాలని ఆయన కోరుకున్నాడు. మూడు విషయాలు ముచ్చటంగా చెప్పి నేను ముగించేస్తాను. ఏ మంచుని మనకు స్వాస్థ్యముగా ఇవ్వాలనుకుంటున్నాడు, ఆ యేసయ్య మంచు వలె మన జీవితానికి ఎలాంటి స్వాస్థ్యముగా నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడు సంగతులు ముచ్చటగా చెప్పి నేను ముగించేస్తాను. కొడు చబలు గట్టిగా ప్రభువుకి గట్టిగా. ఓకే, మీ తెలిసిన వాక్యాలే కొంచెం. 147వ కీర్తన, 147వ కీర్తన 16వ చరణం. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. హిమము అన్న మంచు అన్న ఒకటే. ఇక రాయబడిన మాట, కీర్తనకాడిన దావీదు ఓ చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమిటా మాట అంటే, గొర్రెబొచ్చు వంటి హిమమును కురిపించేది ఆయనే. రెండోదిగా అంటాడు, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ఆకాశము నుండి మంచు కురియును, ఇదే మన స్వాస్థ్యము. ఏ మంచును కురిపిస్తున్నాడు ఆయన? ఏ మంచును కురిపిస్తున్నాడు అంటే, ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను. బూడిద వంటి మంచు కణములు కురిపించువాడు ఆయనే. నిశ్చయము నేను కోరుకుంటున్నాను, మన సంఘము మీద బూడిద వంటి మంచు కణములు కురియునుగాక. అందరు చెప్పుకోండి, నా మీద బూడిద వంటి మంచు కణములు కురిపించబడునుగాక, ఇదే నా స్వాస్థ్యముగా మారునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, బూడిద వంటి మంచు, బూడిద వంటి మంచు. ఏంటి బూడిద వంటి మంచు? ఈ మంచు మన మీద కురిపించబడితే ఈ స్వాస్థ్యాన్ని మనం ఎలా అనుభవించాలి? ఈ బూడిద మనకి ఏమి నేర్పిస్తుంది పాఠం? ఈ బూడిద ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈ బూడిద మంచు మన మీద కురిపించబడినప్పుడు మన జీవితం ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుంది అనే సంగతి మనం తెలుసుకోవాలి. బూడిద అనగానే మన వెంటనే మనకు గుర్తొచ్చే ఒక చక్కని మాట ఏమిటయ్యా అంటే, బూడిద ఎప్పుడు వస్తుందండి? గట్టిగా చెప్పాలి. బూడిద ఎప్పుడు వస్తుంది? అది వెంటనే దొరికేది కాదు. అది బూడిద రావాలి అంటే ఏమవ్వాలి? కాల్చబడాలి. కాల్చబడినప్పుడు, ఒక కట్టె కాల్చబడినప్పుడు, లేకపోతే ఒక జంతువు, ఒక పక్షి కాల్చబడినప్పుడు చివరికి మిగిలేదేంటి? బూడిద. బైబిల్ పరిభాషలో కనుక మనం నేర్చుకోగలిగితే, పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారములోకి మనం వెళ్ళి చూడగలిగితే, ఆవరణంలో దహన బలిపీఠం ఒకటి ఉంటుంది. ఆ దహన బలిపీఠము దగ్గరికి అనేక మంది బలి పశువులను తీసుకొని వస్తారు. ఆ బలి పశువులను యాజకుడి దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు, యాజకుడు ఆ బలి పశువుని తీసుకొని దాని తలని నరికి, గువ్వైతే తన తలని విరిచేసి చర్మాన్ని ఒలిచేసి ముక్కలు ముక్కలుగా నరికి నిత్యము మండుచున్నటువంటి ఆ బలిపీఠం మీద పెట్టబడినప్పుడు, ఆ అగ్నికి ఆ బలి ద్రవ్యము, ఆ బలి పశువు సంపూర్ణంగా మాంసము లేకుండా, ఎముకలు లేకుండా సంపూర్ణంగా కాలి రాత్రంతా పగలంతా కాలి చివరికి మిగిలేది ఏమిటి అంటే బూడిద.
బూడిద అంటే దీనికి మనం నేర్పించే పాఠం ఏమిటయ్యా అంటే, ఆకాశము నుండి నేను బూడిద వంటి మంచు కణములని కురిపిస్తాను, ఇదే నీ స్వాస్థ్యము అన్నాడు. బూడిద వంటి మంచు కణములు మనకు ఏం నేర్పిస్తున్నాయి అంటే, ప్రభువు కొరకు సంపూర్ణముగా సమర్పించబడిన జీవితం, సంపూర్ణముగా సమర్పించబడాలి. నీలో ఏ జీవము కనబడకూడదు, నీవు బూడిదగా మారాలి. ఒక సమర్పణ కలిగిన జీవితం, త్యాగము కలిగిన జీవితం, ప్రతిష్ట కలిగిన జీవితం. లోకాశలు ఉండవు, శరీరాశలు ఉండవు, జీవపు డమ్మం ఉండదు, లోక సంబంధమైన తుచ్చమైన అభిలాషలు ఏమి ఉండవు. ఒట్టి బూడిదే. వసన్న మినిస్ట్రీస్లో ఉన్న సేవకులే అయినా, విశ్వాసులే అయినా, సంఘ పెద్దలే అయినా, పరిచారకులైనా అందరూ బూడిదగా మారాలి. ఇది చెప్పరేంటండి? ఇంకా లోకాశలు బతకాలనుకుంటున్నావా? లోకంలో సుఖభోగాల వైపు పరిగెత్తాలనుకుంటున్నావా? నీవు బూడిదగా మారాలని, సంపూర్ణంగా సమర్పించబడిన, సంపూర్ణంగా ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నువ్వు మారాలి. నీలో తేమ అనేది ఉండకూడదు, మాంసము అనేది ఉండకూడదు, ఎముకలు అనేది కనబడకూడదు. సంపూర్ణ బలి యాగముగా మార్చబడిన ఒక బూడిదగా నువ్వు మారాలి, ఒక బూడిదగా మారాలి. ఈ సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి ఆ వ్యక్తిలో కనబడే ఒక అనుభవం ఏమిటయ్యా అంటే, ఒక చిన్న మాట మీకు చదివి వినిపిస్తాను. చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు నైనా, ఏమంటున్నాడండి? ధూళిని, నేను ఎవరిని? అబ్రహాం దేవునితో పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఎవరో చెప్పుకుంటున్నాడు. ఏమని? ఇదిగో ధూళియు బూడిదయు నైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అబ్రహాం మాట్లాడుతున్న మాట, ఒక సంపూర్ణమైన సమర్పణ కలిగిన సేవకుడు, ఒక సంపూర్ణమైన సమర్పణ ప్రతిష్ట కలిగిన ఒక విశ్వాసి చెప్పగలిగే మాట ఈ మాట. ఏమని చెప్పాలి? అయ్యా నేను ధూళినయ్యా, నేను బూడిదనయ్యా అని ప్రభుతో మాట్లాడుతున్నాడండి. అంటే ఈ మాటలో మనకు కనబడే ఒక చక్కని అనుభవం ఏంటంటే, ఎంత తగ్గింపు జీవితమో, ఎంత బహు వినయము కలిగిన వాడు, బహు దీనత్వము కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన అనుభవం. ఒక సేవకుడు, ఒక విశ్వాసి దేవుని కొరకు సంపూర్ణముగా సమర్పించుకొని బూడిదగా మారినప్పుడు అతని నోట వచ్చే మాట ఏమిటయ్యా అంటే, నేను బూడిదను, నాలో ఏమీ లేదు. బూడిదలు ఏమన్నా ఉంటుందండి? ఏమీ లేదు, నేను బూడిదనయ్యా. ఇంత తగ్గింపు, ఇంత దీనత్వం అబ్రహాం గారికి ఎలా వచ్చిందయ్యా అంటే, అబ్రహాం గారు ఒకటే ఒక మాట అంటాడు, నన్ను నేను ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకున్నాను. అతను ఎలా పరిచయం చేసుకున్నాడు చూడండి, ఎలా పరిచయం చేసుకున్నాడు. ఈరోజు ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మన గురించి? మనం, నేనా సీనియర్ని, నేనా రెవరెండుని. రెవరెండు మాట్లాడున్నది ఏమనగా, బిషప్ మాట్లాడున్నది ఏమనగా, A1 స్పీకర్, ఏ స్పీకరు? A1, A2 కూడా కదా, A1 స్పీకర్ నేను అని ప్రభుత్వం చెప్పాడా? సింగర్ని నేను అని ప్రభుత్వం చెప్పాడా? వర్షిప్ లీడర్ని నేను అని చెప్పాడా? అమ్మ, పరిచయం ఎలా పరిచయం చేసుకుని, నేను A1 స్పీకర్నండి, నేను ప్రవచన వరం కలిగిన వాడినండి, నేను చెప్పాలి, నేను దర్శన వరం కలిగిన వాడినండి, నేను వర్షిప్ లీడర్నండి, నేను మంచి ప్రసంగికునండి, నేను మంచి వక్తనండి, నేను టచ్ చేస్తే, నా కోట్ ఇసిరేస్తే, లేకపోతే నూనె చల్లేస్తే అందరూ స్వస్థతలు పొందుతారండి నేను అని ఇక్కడ పరిచయం చేసుకోలేదు దేవునికి.
నేను బూడిదనయ్యా. ఈ రోజున సేవకులను మీరు గమనించిన, విశ్వాసులను గమనించిన, ఏమని పరిచయం చేసుకుంటున్నారు? నేనంటే ఎవరు అనుకున్నావు? నేనంటే ఎవరు అనుకున్నావు? అబ్రహాము జీవితాన్ని మీరు గమనించి చూడండి. అబ్రహాము ఈ 12వ అధ్యాయంలో అబ్రహాం జీవితం ప్రారంభమవుతుంది. ఈ 18వ అధ్యాయానికి వచ్చే లోపల అబ్రహాము చరిత్ర గురించి మనం చూడగలిగితే, అబ్రహాము గారి దగ్గర ఇంచుమించుగా 2000 మంది పనివారు ఉన్నారు. ఎంతమంది అండి? ఇప్పుడు ఒక్కడు ఇంట్లో పని చేశాడంటే అమ్మకు 10,000 వచ్చాయంటే, అయ్యకు 15,000 వచ్చాయంటే ఇంట్లో పని మనిషి కావాలా? బట్టలు ఉతకడానికి ఒకరు, అంట్లు తోమడానికి ఒకరు, ఇల్లు ఊడవడానికి ఒక 15,000 20,000 సంపాదించడం ప్రారంభిస్తే ఒక పని మనిషిని పెట్టుకుంటే ఆమె బడాయి అబ్బో మామూలుగా ఉండదు. 2000 మంది పనివారు కలిగిన వాడు అబ్రహాం. 2000 మంది పనివారు కలిగి ఉన్నాడు అంటే అతని ఆస్తి ఎంత ఉంటుంది? 318 మంది తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి యోధులు ఉన్నారు. 318 మందిని ఎంట పెట్టుకొని 5 మంది రాజులని ఓడించి వచ్చిన యోధుడు, వీరుడు, శూరుడు అబ్రహాం. ఆస్తిలో చూస్తే అతని ఆస్తి ఉండడానికి స్థలము సరిపోలేదని రాసింది బైబిల్లో. స్థలము సరిపోలేనంత ఆస్తి అబ్రహాముకుంది. ఒంటెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. బైబిల్ చెబుతున్న మాట, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఒక చోటికి వెళితే అబ్రహామును గురించి వాళ్ళు ఏమంటారో తెలుసా? నీవు మా మధ్యలో మహారాజువి. అందరూ చెబుతున్నారు, నువ్వు మహారాజువయ్యా, నీకేం తక్కువయ్యా. భూ సంబంధంగా అబ్రహాముకు కావలసిన బోలెడంత ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ సంబంధంగా మనం గమనించి చూస్తే అబ్రహాం ఎవరు? విశ్వాసులకే తండ్రి. ఓ గొప్ప ప్రార్థనాపరుడు, ఓ గొప్ప విశ్వాస వీరుడు, త్యాగము కలిగిన వాడు, సమర్పణ కలిగిన వాడు, ప్రతిష్టత కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడేవాడు. దేవుడు కన్నులు ఎత్తమంటే కన్నులు ఎత్తుతాడు, దేవుడు బయలుదేరమంటే బయలుదేరుతాడు, దేవుని మాట తూచా తప్పకుండా వినేవాడు, దేవుని కొరకు ఏదైనా త్యాగము చేయగలిగిన. ఇటు ఆత్మ సంబంధంగా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, భూ సంబంధంగా ఏది తక్కువ లేదు అబ్రహాముకి. కానీ ఇంత కలిగి ఉన్నప్పటికీ దేవుని దగ్గరకు వచ్చే లోపల ఏమంటున్నాడు? నేను కోటీశ్వరుణ్ణి, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నా ఆస్తి ఇంత, నా శాలరీ ఇంత, నేను చిటికేసి ఇంతమంది జనాలు వస్తారు, నాకు డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది, నాకు స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, నా బ్యాక్గ్రౌండ్ ఇంత అని చెప్పలే. ఎవరు నువ్వు? బూడిద. ఎవరు నువ్వు? బూడిదనయ్యో నేను. ఈరోజు నా ప్రభు సన్నిధిలో కనబడుతున్న మనము మనకున్న వాటిని బట్టి మనం చూపిస్తున్నామా? బూడిదగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? అందుకనే ప్రభు అంటాడు, శేషించిన నా ప్రజలకి నేను స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నా. ఏమిటా స్వాస్థ్యం అంటే సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి ఆ బూడిదగా నువ్వు మారి నిన్ను నీవు నేల మట్టుకు తగ్గించుకోవాలి. గొడుచబలి గట్టిగా నేల మట్టుకు తగ్గించుకోవాలి. నీలో వరాలు ఉండొచ్చు, నీకు తలాంతులు ఉండొచ్చు, నీకు ఆస్తి ఉండొచ్చు, నీకు అందం ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు తెలివితేటలు ఉండొచ్చు, అన్ని రంగాలలో ఆరి తేరిన వ్యక్తిగా ఉండొచ్చు. విద్యావేత్తవైనా, తత్వవేత్తవైనా, శాస్త్రవేత్తవైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివే అయినా దేవుని సన్నిధిలో నీవు బూడిద. దేవుని సన్నిధిలో నువ్వు బూడిదవి. అబ్రహాము తనకున్న క్వాలిటీస్ని దేవుని దగ్గర చెప్పుకోవట్లేదు. ఈరోజు మనం 10 రూపాయలు సంపాదిస్తే పట్టడానికి పగ్గాలు ఉండవండి. అవునా కదండి? నేనంటే ఏమనుకున్నావు?
ఒక మంచిగా ప్రసంగం చేస్తే, మంచిగా పాట పాడితే, మంచిగా వాయిద్యాలు వాయిస్తే, మంచిగా పరిచర్య చేస్తే, మంచిగా ప్రార్థన చేస్తే వాడిని పట్టుకోవడానికి ఉండదు. నేనెవరు అనుకుంటున్నావు? ఏవన్ స్పీకర్ని. నేనెవరు అనుకుంటున్నావు? సింగర్ని. నేను కనుక ఆరాధన చేస్తే ఆత్మ అల్లాడాల ఆత్మ. ఎక్కడి నుంచో ప్రభు దగ్గరికి చెప్పుకోవట్లేదండి. నేను వరాలు కలిగిన వాడిని, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది ప్రభువా. ఒకడు దేవుని దగ్గరికి వచ్చి అడిగాడంటే ఏమని? ప్రభువా, నేనెవరో నీకు తెలుసా? ఎవరు నాయనా? నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టిన వాడిని. ఆహా, నేనెవరో తెలుసా? నీ నామములో చచ్చినోని లేపిన వాడిని. ప్రభు దగ్గర ఏం చెప్పుకుంటున్నాడు చూడండి. ప్రభు దగ్గర ఏం చెప్పుకుంటున్నాడు? అబ్రహాం ఏమో, అయ్యా నేను ధూళినయ్యా, అంత బ్యాక్గ్రౌండ్ నీకుంది కదా, ధూళినయ్యా నేను. ఈడేమంటాడు? దయ్యాలు వెళ్ళగొట్టా, చేతబడి శక్తులన్నీ నేను వెళ్ళగొట్టా. సాతాను వదిలిపో అంటే వదిలిపోయింది. సచ్చినోళం కూడా లేపా, కుష్ఠరోగులను బాగు చేశా, పక్షవాతం కలిగిన వాళ్ళు బాగు చేశా, కడుపులో గడ్డలు కూడా కరిగిపోయాయి. ప్రభు చివరికి విన్నంతసేపు ప్రభు విని చివరికి ఏమంట తెలుసా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎక్కడ చూసినట్లేదు నిన్ను. అయ్యా నో నో నో, ఎవరు నువ్వు? గెట్ అవుట్. ఎందుకని? నీ మీద బూడిద వంటి మంచు కురవలే. బూడిద వంటి మంచు నీ మీద కురవలేదు. బూడిద వంటి మంచు కురిస్తే నేల మట్టుకు తగ్గించుకుంటావు. కొడు చెప్పులు గట్టిగాను. నేల మట్టుకు తగ్గించుకుంటావు. అబ్రహాము జీవితమే ఒక ఉదాహరణ. ప్రియ సహోదరుడు, సహోదరి, సేవకులమైన మేమైనా, సంఘ పెద్దలుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా ఉన్న మీరైనా దేనిని చూచి అతిశయపడకూడదు. చివరికి మనం ఏమవ్వాలి? మట్టిలో కలిసిపోవాలా? మట్టిలో మన శరీరాన్ని పురుగులు తినాలి, చివరికి బూడిదగానే మారాలి. గర్వించడానికి, పొగరు పట్టి ప్రవర్తించడానికి, పంతము కలిగి పెత్తనము చేయడానికి ఈ శరీరం అతిశయపడడానికి ఏది లేదు. నీవు బూడిదవనే సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు బూడిదగా మారాలి. యేసు ప్రభు చూడండి, మన యేసయ్య ఎవరు? మంచు వలె ఆయన దిగి వచ్చాడు కదా, మంచు వలె లోకంలోకి ఆయన వచ్చాడు కదా. మంచు వలె వచ్చిన యేసయ్య ఎవరు? సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి సిలువ వరకు తగ్గించుకొని ఆ సిలువ నుండి పాతాళం వరకు తగ్గించుకున్నాడు. పాతాళం వరకు తగ్గించుకున్నాడు. పాతాళం వరకు తగ్గించుకున్నాడు కనుకనే ఆకాశ మహాకాశముల కంటే ఎత్తుగా ఎత్తబడ్డాడు. కుడిచొబలు గట్టిగాను. శిష్యుల పాదాలు కడిగేంత వరకు తగ్గించుకున్నాడు. ఆయనకున్న స్థితిని ఎప్పుడైనా చెప్పుకున్నాడా? ఈరోజు ఎందుకని నీ స్థితిని చెప్పుకొని ఉవ్విళ్ళుడుతున్నా? నువ్వు దేవునికి తలాంతులు ఇవ్వచ్చు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీకు దేవుడు తలాంతులు ఇవ్వచ్చు. అది ప్రార్థనా జీవితమైనా, విశ్వాస జీవితమైనా, అభిషేకమైనా, ప్రసంగాలైనా, పాటలైనా, ఆరాధనైనా దేవునికి తలాంతులు ఇవ్వచ్చు. లోక సంబంధంగా నీకు డబ్బుని ఇవ్వచ్చు, బంగారాన్ని ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులే దేవుడు నీకు కలిగించవచ్చు. కలిగిన వాటిని బట్టి నువ్వు తృప్తి పడవద్దు. కలిగిన వాటిని బట్టి గర్వించవద్దు. నీకు కలిగిన కలిమిని బట్టి పాపము చేయొద్దు. నిశ్చయముగా మనం ఎంత కలిగి ఉన్నప్పటికీ మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే, నేను బూడిదని. ఏమి ఇంత తగ్గించుకుంటున్నావు ఏంటంటే, నా మీద కురిసిన మంచే బూడిద. కొడు చెప్పులు గట్టిగాను. బూడిద వంటి మంచు కురిసింది. నా యేసయ్య అంతగా తగ్గించుకున్నాడు. బూడిద మంచు వల్ల యేసయ్య దిగువచ్చాడు. దిగువస్తే నీవెంత, నేనెంత, మన బతికెంత, మన జీవితం ఎంత? ఎందుకు గర్విస్తున్నావు? ఎందుకు అతిశయపడుతున్నావు? డబ్బును చూచి అతిశయపడుతున్నావా? నీ అందాన్ని చూచి అతిశయపడుతున్నావా? నీ స్థితిగతులను చూచి అతిశయపడుతున్నావా? నీ కలిగిన వాటిని చూచి పొగరెక్కిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నావా? గర్వ హృదయం కలిగి ఉన్నావా? గర్వపు చూపు చూస్తున్నావా? గర్వపు నడక నడుస్తున్నావా? జాగ్రత్త,
మనము బూడిద అనే సంగతి మరిచిపోవద్దు. బూడిదగా నువ్వు తగ్గించుకోవడానికే ఈ స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపనిచ్చి గర్విష్ఠులను పడద్రోసి దీనులకే సింహాసనం ఇస్తాడు ఆయన. కుడి చొప్పులు గట్టిగా. కనుక అని చెప్పాను, చాలా సందర్భాలు చెప్తాను. నీ ఉద్యోగంలో నువ్వు గ్రేటు, నీ ఉద్యోగంలో నువ్వు కలెక్టర్వి, నీ ఉద్యోగంలో నువ్వు పెద్ద హోదా కలిగిన వ్యక్తివి, కానీ దేవుని మందిరానికి వస్తే ఒక పరిచారకుడివే. నువ్వెంతటి వాడివైనా కావచ్చు, కోట్లకు పడగలెత్తి ఉండొచ్చు, కార్లలో తిరుగుతూ ఉండొచ్చు, ఉన్నత స్థితిలో నువ్వు బ్రతికి ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం మనం ఎవరిని? బూడిదవే. అందరు ఏమంటున్నారు? అబ్రహాముని మహారాజు అయ్యా, మహారాజు అయ్య నువ్వు అని అందరంటా ఉంటే ఎదురేమంటాడండి? అందరేమో ఇతని మహారాజు అంటే ఇతడేమంటున్నాడండి? బూడిదే అంటున్నాడు. మరి ఈ రోజున మనం ఆ మాట పలకగలుగుతామా? లేకపోతే నేను అది, నేను ఇది అని చెప్పుకుంటున్నామా? చూడండి, తనతో నేను ధూళినయ్యా, దుమ్మునయ్యా, సార్ చూడయ్యా, సొదమ గుమర పట్టణం చూడయ్యా, అక్కడ మా పిల్లలు ఉన్నారే కొంచెం చూడయ్యా. బూడిదగా నువ్వు ఎంత తగ్గించుకొని బహు వినయముగా ప్రభుని వేడుకుంటావో నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కుడి చప్పులు గట్టిగాను. నువ్వు చేసే ప్రతి మనవిని దేవుడు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన వాడు. నిశ్చయముగా మన సంఘములో మనందరి మీద బూడిద వంటి మంచు కురియునుగాక, తగ్గింపు జీవితం మనము కలిగి ఉందుముగాక, బహు వినయము కలిగి ఉందుముగాక, బహుదీనత్వము కలిగి ఉందుముగాక, మనలో ఉన్న గర్వము నాశనమైపోవునుగాక, అతిశయము అంతముందునుగాక, అహంకారము అణిచివేయబడునుగాక, దీనత్వాన్ని ధరించుకొనిదముగాక, తగ్గింపు జీవితము కలిగి ఉందుముగాక. అందుకని గర్వించిన వాళ్ళు గడ్డి మేశారు, గర్వించిన వాళ్ళు పైనుండి కింద పడ్డారు, గర్వించిన వాళ్ళకి పురుగులు పట్టిపోయారు. అందుకని మనం ఎప్పుడు నోరు తెరిచినా నేను బూడిదెను అనే సంగతి మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిచయం చేసుకుంటప్పుడు నేను ఎవరిని? నేను ధనవంతుని, నేను లక్షాధికారిని అండి, నేను పలానా, మా కులం పలానా, మా మతం మలానా అనకుండా నేను ఎవరిని? బూడిదనయ్యా. ఆ బూడిదనే మాట మన నోట రావాలి. ఆ తగ్గింపు ఒక సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితంలో కనబడాలి. అందుకనే శేషించిన నా ప్రజలకి ఆకాశము నుండి బూడిద వంటి మంచు కణములని వారి మీద కురిపించి సంపూర్ణ సమర్పణలోకి వారిని తీసుకొని వచ్చి బహు తగ్గింపు గల వారిగా నేను వారిని చేసి తదుపరి నా సింహాసనం వాళ్ళకే ఇచ్చేస్తా. కొడు చప్పులు గట్టిగాను, గట్టిగా. మొదటి మాట బూడిద వంటి మంచు. రెండోది విలాప వాక్యములు. తెలిసిన మాటలే. 4వ అధ్యాయం ఉందా బైబిల్లో? కొంతమంది తిప్పుతున్నారు. ఇంకా ఇర్మియా పక్కన ఉంటుంది చూడండి అమ్మ, పేజీ నెంబర్ 684. విలాప వాక్యములు 4వ అధ్యాయము 7వ వాక్యం. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. ఇంకా చాలండి. దాని అంటే అక్కడ దేని గురించి రాయబడిందంటే సియోను గనులు, సియోను కుమారులు, సియోను కుమార్తెలు, సియోను గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. హిమము అనగా మంచు, మంచు కన్నా శుద్ధమైన వారు అన్నాడు. అని దీని అర్థం ఏంటి? శుద్ధత, పరిశుద్ధత, పవిత్రత అనే దాన్ని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడంటే హిమము లేక మంచు. అంటే దీన్ని మనం పెట్టుకోవాల్సిన టైటిల్ ఏమిటాయి అంటే ఆకాశము నుండి పరిశుద్ధత అనే మంచుని మన సంఘములో కురిపించునుగాక.
నోరు తెరచి గట్టిగా, నోరు తెరచి గట్టిగా. ఏ మంచు కురిపించబోతున్నాడు? ఏ మంచుని ఆయన మనకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడంటే పరిశుద్ధత అనే మంచు. సియోను గనులు, నూతన యెరూషలేము గనులు, పెండ్లి కుమార్తె గనులు, వధువు సంఘముగా కనబడుతున్న ఆ గనులు ఎలా ఉండాలి అంటే హిమము కన్నా శుద్ధమైన వారు, మంచు కన్నా పవిత్రమైన వారు. అంటే ఇక్కడ మంచు లేక హిమము దేనితో పోల్చబడింది అంటే పరిశుద్ధతతో పోల్చబడింది, పవిత్రతతో పోల్చబడింది. ప్రియ సంఘస్థులారా, సేవకులుగా ఉన్న మేమైనా, విశ్వాసులుగా ఉన్న మీరైనా, మనందరి మీద పరిశుద్ధత అనే మంచు కురవాలి, పవిత్రత అనే మంచు కురవాలి. మన యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు. మంచు వలె మన మీద కురిపించబడుతున్న యేసు ఎవరు అంటే పరిశుద్ధుడు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, నిర్దోషియు నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్రుడిగా ఉన్నవాడు, పాపము ఎరుగనివాడు, పాపము చెయ్యనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషమైన వాడు, నిష్కల్మషుడు. ఎవరై అంటే మన ప్రభువుని యేసుక్రీస్తు. కూడా చెప్పలు గట్టిగాను. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడిగా ఉన్న యేసయ్య మంచు వలె మన మీద కురిపించి, మంచు వలె ఆయన మన మీద కురిపించబడి మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడయ్యా అంటే హిమము కన్నా శుద్ధులుగా మనం చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధత అనే మంచు. అందుకనే కీర్తనకాడిన దావీదు కూడా పాట, ప్రార్థన కలిపి చేసుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, నేను పవిత్రుడుగా ఉండునట్లు. ఎలా ఉండునట్లు? నేను పవిత్రుడిగా ఉండునట్లు ఈ సోపుతో నన్ను బాగా కడగయ్యా అని. మళ్ళీ ఏమంటే తెలుసా? హిమము కంటే తెల్లగా నేను ఉండాలి. బ్లీచింగ్ పెట్టు అనిలే, తెల్లగా ఉండడానికి బ్లీచింగ్ పెట్టయ్యా. తెల్లగా ఉన్న పేరు అండు లవ్లీ, వీకో, టర్మరీ, పాండ్స్, పౌడర్తో నన్ను రుద్దయ్యా తెల్లగా ఉండునట్లు అనిలే. చూడండి చక్కగా మాట్లాడు, దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు. నేను పవిత్రుడుగా ఉండాలి, నేను పవిత్రుడిగా ఉండునట్లు హిస్సోపుతో నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు కడగయ్యా అని. హిమము కంటే తెల్లగా నేను ఉండాలయ్యా. తెలుపు అనేదే పరిశుద్ధతకి సాదృశ్యం. జయించిన వారికి ఇవ్వబడే వస్త్రాలు తెల్లనివి. ఆయన సింహాసనము ధవలము, ఆయన కూడా ధవల వర్ణుడు. హిమము కంటే తెల్లగా ఉండాలి. మంచు ఎలా ఉంటుంది అంటే ఇంద్రధనుస్సులాగా 10 రంగుల్లో ఉంటుందండి. మంచు ఒకటే కలర్, తెలుపు. తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకని కీర్తనకారుడు దావీదు అంటాడు, హిమము కంటే తెల్లగా ఉండునట్లుగా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. నేను తెల్లగా మారాలి. నా జీవితం తెల్లని కాగితం వలె నేను ఉండాలి. నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నేను పవిత్రుడిగా ఉండాలి, నేను నిర్దోషిగా ఉండాలి, నేను యథార్థవంతుడిగా ఉండాలి, నేను నీతిమంతుడిగా ఉండాలి, నేను కల్మషము లేని వ్యక్తిగా ఉండాలి. నా ప్రాణములో పాపం ఉండకూడదు, నా శరీరములో పాపం ఉండకూడదు, నా ఆత్మలో కపటం ఉండకూడదు, నా ఆత్మలో కల్మషం ఉండకూడదు, నా ఆత్మలో నేను నిర్దోషిగా కనబడాలి. అందుకని ఎలా కడగబడాలో తెలుసా? హిమము కంటే నేను తెల్లగా ఉండాలి. యేసయ్యా, నీవు మంచు కదా, నువ్వు పరిశుద్ధుడవు కదా, నీకు తగిన పరిశుద్ధత నాలో కలుగునట్లు నన్ను పరిశుద్ధపరచు. ప్రియ దైవ జనాంగమా, ఏదో ప్రార్థనా మందిరానికి వస్తున్నాం,
పాటలు పాడి చప్పట్లు కొట్టి కానుకలు వేసి వెళ్ళిపోతూ ఉన్నాం, తెల్ల బట్టలు ధరించుకొని ఉన్నాం అని చెప్పుకుంటే సరిపోదు. పరలోకానికి చేర్చబడాలి అంటే, సియోనులో ఘనులుగా ఉండాలి అంటే, నూతన యెరూషలేముకు చేర్చబడాలి అంటే పరిశుద్ధత అనే మంచు నీ మీద ఎప్పుడు కురుస్తూనే ఉండాలి. పరిశుద్ధత అనే మంచు కణములు నీ మీద కురిపించబడాలి. హిమం వలె తెల్లగా నువ్వు మార్చబడాలి. శుద్ధమైన వ్యక్తిగా మార్చబడాలి. హృదయ శుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. అందుకని బైబిల్ చాలా సందర్భాల్లో మాట్లాడుతుంది, హృదయ శుద్ధి గలవారు, శుద్ధమైన హృదయము కలవారు, శుద్ధమైన మనస్సు కలవారు. మన మనస్సు శుద్ధముగా ఉండాలి. ఈరోజు చాలామంది శరీర సంబంధంగా ఒకవేళ పాపము చేయకపోయినా మనస్సులో పాపం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. తలంపుల చేత పాపము చేస్తున్న వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. ఆలోచనల ద్వారా పాపం చేస్తున్న వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. శరీరముతో చేయకపోయినా. అందుకనే శుద్ధమైన మనస్సు, శుద్ధమైన హృదయం. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని సముఖానికి వస్తున్న యవనస్తులారా, చిన్నపిల్లలారా, యవనస్తులారా, నడి వయస్కులో ఉన్నవారులారా, వృద్ధులారా, మహావృద్ధులారా, అందరూ పరిశుద్ధులమై ఉండాలి. సేవకులుగా ఉన్న మేము పరిశుద్ధులమై ఉండాలి. సంఘ పెద్దలుగా ఉన్న మీరు పరిశుద్ధులై ఉండాలి. పరిచారకులుగా ఉన్న మీరు పరిశుద్ధులై ఉండాలి. విశ్వాసులుగా ఉన్న మీరు పరిశుద్ధులై ఉండాలి. ఈ పరిశుద్ధత అనే మంచు పరలోకం నుండి మన మీద కురిపించబడాలి. ఉద్యోగంలో ఉన్న ఆకాశ మంచు నీ మీద కురవాలి. వ్యాపారానికి వెళుతున్నా, పొలంలోకి వెళుతున్నా, చదువుకోవడానికి వెళుతున్నా, ఒంటరిగా ఉన్నా, వెలుగులో ఉన్నా, చీకటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా పరిశుద్ధత అనే మంచు నీ మీద కురుస్తూనే ఉండాలి. నీ కంటి మీద పరిశుద్ధత మంచు కురవాలి. నీ నోటి మాటల మీద పరిశుద్ధత అనే మంచు కురవాలి. నువ్వు వింటున్న మాటలు చెవుల మీద పరిశుద్ధత అనే మంచు కురవాలి. నీ ఆలోచనలలో మంచు కురవాలి. నీ చేతుల మీద, నీ నడక మీద, నీ శరీరం మీద, ప్రతి అవయవం మీద పరిశుద్ధత అనే మంచు కురవాలి. ఎవరు చూడట్లేదులే అనుకోవద్దు. రహస్యమందు చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు కనుక తీర్పులోకి మనం రాకూడనట్లుగా, తీర్పులో మనం నిలబడకూడనట్లుగా పరిశుద్ధత అనే మంచు మన మీద కురవాలి. ఆ మంచుతో తడపబడాలి. ఒకవేళ నీ పాపాలు ఎర్రగా కనబడుతున్నాయేమో, ప్రభు రండి నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. నీ పాపములు ఎర్రగా కనపడుతున్నాయా, కెంపు వలె, నేను హిమములాగా తెల్లగా చేస్తా. కొడుచబలు గట్టిగాను. ఎర్రగా ఉన్నాయి నీ పాపాలు. నేను ఘోరమైన పాపిని, దుష్టత్వంలో ఉన్నాను, దుర్మార్గతతో ఉన్నాను, అక్రమాలలో ఉన్నాను, అపవిత్రతలో ఉండిపోయాను. నా తలంపులు మంచివి కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా క్రియలు మంచివి కాదు, నా నోట నుంచి వచ్చే మాటలు మంచిగా లేవు. అబద్ధాలు మాట్లాడుతున్నాను, మోసకరమైన మాటలు మాట్లాడుతున్నాను, విచ్చలవిడిగా మాట్లాడుతున్నాను, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నాను, సేవకులతో ఎట్లా మాట్లాడకూడదు తెలియకుండా విచ్చలవిడిగా నేను మాట్లాడుతున్నాను. నీ నోరు అపవిత్రపరచబడిందా? నీ క్రియలు అపవిత్రపరచబడ్డాయా? నీ తలంపులు అపవిత్రపరచబడ్డాయా? నీ నడక అపవిత్రపరచబడిందా? నీ పడక అపవిత్రపరచబడిందా? నీకొస్తున్న కలలు అపవిత్రపరచబడుతున్నాయా? ఆకాశపు మంచు అదే శుద్ధమైన హిమము మన మీద కురియునుగాక. కొడు చబలు గట్టిగా ప్రభుకి. శుద్ధమైన మంచు, శుద్ధమైన మంచు, పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలి. పరిశుద్ధతలో మనం నిలిచి ఉండాలి. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, 110వ కీర్తన 3వ చరణం. 110వ కీర్తన 3వ చరణం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఎట్లా రావాలంట? యుద్ధ సన్నాహ దినమున మచిలీపట్నంలో ఉన్న విశ్వాసులందరూ, సేవకులందరూ, సంఘ పెద్దలందరూ,
పరిచారకులందరూ ఇష్టపూర్వకముగా నీ దగ్గరికి వస్తారు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకారము ధరించుకొనిన వారై మంచు వలె అరుణోదయ గర్భమును చీల్చుకొని నీ రాకడలో ఎత్తబడతారు. కూడా చబలు గట్టిగా. యుద్ధ సన్నాహ దినము అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువు రాకడ. యుద్ధ సన్నాహ దినమున ప్రభువు రాకడ సమయములో మధ్యాకాశములోకి మేఘముల మీదికి ప్రభువు వచ్చినప్పుడు ఆయన ప్రజలందరూ ఆయన ప్రజలను ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తారు. ఎలా వస్తారు? ఎలా వస్తారు అంటే పరిశుద్ధమైన అలంకారముతో. ఏ అలంకారం అండి? చెప్పు గట్టిగా చెప్పు. ఏ అలంకారంతో? ఈ లోక సంబంధమైన అలంకారాలు కాదు, ఈ లోక సంబంధమైన బంగారు ఆభరణాలు కాదు, ఈ లోక సంబంధమైన వెండి ఆభరణాలు కాదు, ఈ లోక సంబంధమైన సౌందర్య సాధనాలు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి అలంకారముతో ప్రభు రాకడలో మనం ఎత్తబడలేము. ఎందుకంటే వెండి బంగారముల విమోచన దినమున పనికిరావు, అవి నేను విమోచించలేవు. అందుకని పరిశుద్ధతనే అలంకారముగా ధరించుకొని ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి. అందుకని బైబిల్ ఏమంటుంది? ఆయన వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మనము కూడా పరిశుద్ధులమై ఆయన పోలికలోనే మనం కనబడాలి. ఆయన పరిశుద్ధుడిగా రాబోతున్నాడు, పరిశుద్ధతలో మహనీయుడిగా రాబోతున్నాడు. ఆ పరిశుద్ధుని ఎదుట మనం ఎలా నిలబడాలి? పరిశుద్ధులమై నిలబడాలి. అందుకని ప్రియ సహోదరుడా, సహోదరి, కుటుంబ జీవితాన్ని గడుపుతున్న నీవు, యవ్వన జీవితాన్ని గడుపుతున్న నీవు, పని పాటలకి బయటికి వెళుతున్న నీవు, నీ ఆత్మ, నీ ప్రాణం, నీ శరీరం మచ్చ, ముడత, డాగ్ ఎలాంటి కలంకము లేకుండా, కల్మషము లేకుండా నిర్దోషమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి. రహస్యమైన పాపాలైనా, బహిరంగంగా జరుగుతున్న పాపాలైనా, ఎవరికి తెలియదులే అనుకుంటూ ఉన్నా నిశ్చయముగా సమస్త పాపములని క్రీస్తు రక్తము చేత కడిగి, క్రీస్తు వాక్యము చేత ఉదక స్నానము చేయించి, పరిశుద్ధాత్మ చేత కాల్చబడి, పరిశుద్ధపరచబడి, శుద్ధీకరించబడిన వారమై, పరిశుద్ధత అనే మంచుతో తడపబడిన వారమై, ఆత్మలో మంచు, ప్రాణములో మంచు, శరీరములో పరిశుద్ధత అనే మంచు కురిపించబడిన వారమై, పరిశుద్ధమైన అలంకారముతో పరిశుద్ధుడైన యేసును ఎదుర్కొనేదముగాక. కొడుచొబలు గట్టిగా, కొడి గట్టిగా. పరిశుద్ధుడైన యేసును ఎదుర్కోవాలి. అందుకనే హిమము కంటే శుద్ధమైన వారు. కనుక ఇంకా నువ్వు శుద్ధీకరించబడలేదేమో, ఇంకా పరిశుద్ధపరచబడలేదేమో, మానుకోలేని పాపములతో పట్టబడి ఉన్నావేమో, విడిచిపెట్టబడలేని పాపములతో కట్టబడి ఉన్నావేమో. కొందరి పాపాలు ఇప్పటికే కొంతమంది ముందు నడుస్తున్నాయి, ఇప్పటికే కొందరి పాపాలు వాళ్ళ వెనక ఉన్నాయి. పాపము నీ చుట్టూ నిలిచి ఉందేమో. మనసులో జరుగుతున్న పాపమైన, తలంపులలో జరుగుతున్న పాపమైన, శరీరము ద్వారా జరుగుతున్న పాపమైన, అది ఎలాంటి పాపమైనా నీ మీద నేరారోపణ చెయ్యక మునిపే నువ్వు పరిశుద్ధపరచబడి, శుద్ధీకరించబడి, సరిచేయబడి, చక్కదిద్దబడి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చేయడానికి పునాది వేసుకొని, పరిశుద్ధమైన అడుగులు వేసుకుంటూ, పరిశుద్ధుడైన యేసు వైపు చూస్తూ పరలోకమునకు చేర్చబడుదుముగాక. కొడుచబలి గట్టిగాను. సియోను గనులెవరు? పరలోకానికి గనులెవరు? పరిశుద్ధులే. పరలోకముల గనులెవరు? పరిశుద్ధులు. ధనవంతులు కాదు సుమి, ధనవంతులు పరలోకం కాదు, లక్షాధికారులు పరలోకముల గనులు కాదు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, పదవులు కలిగిన వాళ్ళు పరలోకముల గనులు కాదు. పరలోకముల గనులు ఎవరయ్యా అంటే పరిశుద్ధులే. ఈ లోకముల చిల్లి గవ్వ నీకు లేకపోయినా,
సెంటు స్థలం నీకు లేకపోయినా, జానడు బెత్తడు స్థలం నీకు లేకపోయినా, నీవు పరిశుద్ధుడివే అయితే పరలోకంలో నీవు గనుడివే. కోట్లకు నువ్వు పడగలెత్తినా, లక్షాధికారివైనా, బంగారమే దిగేసుకున్న వ్యక్తివైనా, ఏంటి కదిలే కారున్నా, కనకమే ఉన్నా, పంచభక్ష పరమాణాలే ఉన్నా, నువ్వు అపవిత్రుడివైతే పరలోకములు పరలోకాన్ని పోవు. ఎక్కడికి వెళ్తావండి? నరకంలోకి వెళ్ళిపోతావు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ లోక సంబంధమైన వాటి మీద, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ నీ ఆత్మని, నీ ప్రాణాన్ని, శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు. నీ నడక ద్వారా, నీ పడక ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ చూపు ద్వారా అపవిత్రత నీలోకి ప్రవేశించకుండానట్లుగా ప్రతిదినము ఆకాశము నుండి మన మీద ఏం కురవాలి? చెప్పు గట్టిగా. మంచు కాలం వస్తేనే మంచు కురుస్తుంది, ఆ తర్వాత మంచు కనపడదు. కానీ మనకి 365 డేస్ ప్లస్ అప్పుడప్పుడు 366 డేస్ మన మీద ఏం కురవాలి? కొంచెం గట్టి చెప్పండి. పరిశుద్ధత. 3 నెలలు కాదు, ఏది నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి కాదు, ఈ 4 నెలలే కాదు మన మీద మంచు కురవాల్సింది. 365 రోజులు కురవాలి. కొడు చూపులు గట్టిగా, కొంచెం గట్టిగా. 365 రోజులు. 365 రోజులు కాదు, నువ్వు చచ్చేంత వరకు. గట్టిగా చెప్పండి, నువ్వు చచ్చేంత వరకు ఈ మంచు కురుస్తూనే ఉండాలి. ప్రభు వచ్చేంత వరకు, నువ్వు చచ్చేంత వరకు పరిశుద్ధత అనే మంచు కురుస్తూనే ఉండాలి. కొడుచబలి గట్టిగా గట్టిగా గట్టిగా. పరిశుద్ధత అనే మంచు కురుస్తూనే ఉండాలి. సంఘములో పరిశుద్ధులు కనబడాలి. సంఘములో పరిశుద్ధులు కనబడాలి. పరిశుద్ధత అనే మంచుతో తడిసిన వాళ్ళు కనబడాలి. మంచుతో తడపబడాలి. హిమము కంటే తెల్లగా ఉండాలి. కనుక హృదయ శుద్ధి కలిగిన వారమై ఉండాలి. శుద్ధ హృదయము కలిగిన వారమై ఉండాలి. అంతరంగమందు, బాహ్యమందు ఒక శుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అందుకనే ఆకాశం నుండి మంచుని నేను కురిపిస్తా. ఎవరికి? నా ప్రజలకి స్వాస్థ్యంగా ఇస్తా. ఏంటి అంటే పరిశుద్ధతే మనకు స్వాస్థ్యం. కొడు చెప్పులు గట్టిగాను, గట్టిగాను. పరిశుద్ధతయే మనకు స్వాస్థ్యం. రేపు పరలోకానికి వెళితే పరలోకం అంతా పరిశుద్ధమైనదే. పరలోకములో ఉండే ప్రభు కూడా పరిశుద్ధుడే. పరలోకంలో మాట్లాడే మాటలు కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తుంటాయి దేవదూతలు. కూడా చెప్పులు గట్టిగా ప్రభువుకి. ఓకే, 3వ మాట చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం. అంటే పోయిన వాళ్ళందరూ మళ్ళీ బతుకుతారు అనుకున్నారు కాక, ఏం అడుగుతున్నారండి? మృతులైన మీ వాళ్ళందరూ బతుకుతారు. అమ్మ మళ్ళీ మా ఆయన బతుకొస్తాడా? మళ్ళీ మా భార్య బతుకొచ్చిద్దా? మళ్ళీ మా అమ్మ మా నాన్న బతుకుతారు అనుకున్నారు కాక. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్నవారులారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. కొడు చపలు గట్టిగా. బూడిద వంటి మంచు, శుద్ధమైన మంచు. 3వది ఏంటంటే బ్రతికించే మంచు, సజీవులుగా నిలిపే మంచు. మృతులైన వారు బ్రతుకుతారు, శవములుగా ఉన్నవారు సజీవులుగా మార్చబడతారు. మట్టిలో పడి ఉన్నవారు మేలుకొనండి, ఉత్సహించండి. ఎందుకని? మీరు సజీవులుగా మారుతారు. ఎలాగా? నీ మంచు ప్రకాశమానమైన మంచు ఎవరి మీదైతే కురుస్తుందో, కురిసిన వాళ్ళందరూ కూడా సజీవులుగా మారుతున్నారు. కొడు చపలు గట్టిగాను. ఏమిటి బ్రతికించే ఈ మంచు? సజీవులుగా నిలిపే ఈ మంచు ఏ మంచు?
రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక రాయబడిన మాట చూడండి. పాత నిబంధన కాలములో మృతులైన వారు, శవములుగా ఉన్నవారు, మట్టిలో ప్రేతలుగా ఉన్నవారు ఏమవుతారట? బ్రతుకుతారు, సజీవులుగా మార్చబడతారు, మేలుకొని ఉత్సహించగలుగుతారు, ఉత్సాహధ్వని చేస్తారు. మృతులు బ్రతుకుతున్నారు, శవాలు సజీవంగా మార్చబడుతున్నాయి, ప్రేతలు కూడా సజీవులుగా మార్చబడుతున్నాయి. కారణం ఏమిటయ్యా అంటే నీ మంచు, ప్రకాశమానమైన మంచు మిమ్మల్ని సజీవులుగా చేస్తుంది. ఏమిటా మంచు? ఆకాశం నుండి కురిచిన ఆ మంచు ఏమిటి? యేసు ప్రభు అంటాడు, శిష్యులారా మీరు కలవరపడద్దు, కంగారు పడద్దు, కురింగిపోవద్దు, విశ్వాసం ఉంచండి. నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రిని వేడుకుంటాను. తండ్రిని వేడుకొని ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు ఆదరణకర్త నేను పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఎంతవరకు ఉంటాడు? నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేంత వరకు. ప్రభు మధ్య ఆకాశములకు వచ్చి ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కి రమ్ము అని పిలిచేంత వరకు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఎందుకు ఉంటాడయ్య అంటే పౌలు గారు రోమ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, యేసు ప్రభు 33.5 సంవత్సర కాలం భూమి మీద జీవించాడు. చివరి 3.5 సంవత్సర కాలం సువార్తను ప్రకటించాడు. ముగింపుల సర్వ మానవాళి పాప పరిహారార్థమై, సర్వలోక కళ్యాణార్థమై ఆయన శిలువలో మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు, ఆయన చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడినటువంటి యేసు క్రీస్తును సజీవునిగా చేసింది ఎవరు? నేటి వరకు ఆయన సజీవుడిగా ఉండడానికి గల కారణం చనిపోయిన యేసయ్యని, పాతాళములో ఉన్న యేసయ్యని, సమాధిలో పెట్టబడినటువంటి యేసయ్యని సజీవునిగా చేసింది ఎవరయ్య అంటే బైబిల్ సెలవిస్తున్న మాట, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన ఆత్మ. యేసయ్య చనిపోయాడు, చనిపోయిన యేసయ్యని సజీవునిగా చేసింది ఎవరు? యేసయ్యలో ఉన్న ఆత్మ. అలాగే చావునకు లోనైన నీ శరీరము కూడా సజీవులుగా బ్రతుకున్నట్లుగా నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది అంటే నిన్ను సజీవులుగా లేపుతుంది. అంటే ఇది ఏ మంచు అంటే పరిశుద్ధాత్మ అనే మంచు. కూడా చెప్పలు గట్టిగా కొట్టు. పరిశుద్ధాత్మ అనే మంచు మన మీద కురవాలి. ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి పరిచారకుడు, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ అనే మంచుతో తడపబడాలి. ఆ పరిశుద్ధాత్మ అనే మంచు నీ మీద కురవాలి. కురవకపోతే ఏమైద్దయ్యా అంటావేమో, నువ్వు చస్తే మళ్ళా లేవు. సజీవుడిగా నువ్వు మారాలి అంటే, యేసయ్యతో కూడా యుగ యుగాలు ఉండాలి అంటే, పునరుత్థానము నువ్వు చెందాలి అంటే, అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకోవాలి అంటే, అమర్త్యమైన శరీరాన్ని ధరించుకోవాలి అంటే, ప్రభుతో యుగ యుగాలు నువ్వు ఉండాలి అంటే, తప్పనిసరిగా నీకు పునరుత్థానము కావాలి అంటే, నువ్వు లేపబడాలి అంటే నీలో ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే లేపబడుతావు. పరిశుద్ధాత్మ నీలో నివాసము చేస్తేనే ప్రభు రాకడికి ఎత్తబడుతావు. లేకపోతే ఇక్కడే ఉండిపోవలసిందే.
నీ ఎంత పరిచర్య చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, లక్షల రూపాయలు ఇచ్చినా, కష్టపడి ప్రభు కొరకు ప్రయాసపడినా ఇక్కడ ఉండిపోవడమే. అందుకనే ఆత్మకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు, సంచకరువుగా ఇస్తున్నాడు. ఏంటది? పరిశుద్ధాత్మ. పురుషులారా, సోదరులారా, సోదరులారా, తండ్రులారా, తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అనే మంచుతో తడపబడాలి. మారు మనసు పొందావు, బాగానే ఉంది. బాప్తిస్మాన్ని పొందావు, బాగానే ఉంది. అక్కడే ఆగిపోయావు, ఇది బాగలేదు. అక్కడ ఆగిపోయావు, ముందడుగు వేయట్లేదు. కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రభు పాదాలు పట్టుకొని గుండెలు బద్దలెట్టట్టుగా ఏడ్చి ప్రలాపించి, పరిశుద్ధాత్మని మంచు నా మీద కురవాలయ్యా, పరిశుద్ధాత్మని మంచు నా మీద కురవాలి. ఒకవేళ నేను రాకడ ఆలస్యం అయిపోతే, నేను చచ్చిపోతే, మట్టిలోకి వెళ్ళిపోతే, నా ఆత్మ పరమాత్మలోకి చేరాలి అంటే, నా దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడాలంటే, మర్త్యమైపోయే ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాలి అంటే, క్షయమైపోయి ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలంటే, నాలో పరిశుద్ధాత్మ అనే మంచు కురవాలి. ఆత్మాభిషేకం లేకపోతే నీకు పరలోకం లేదు. నీవెంతటి వాడివైనా సరే, నీవెంతటి వాడవైనా సరే, ఎంతటి గరుడవైనా సరే, ఎంతటి గొప్పవాడవైనా సరే, పరిశుద్ధాత్మని మంచు నీ మీద కురవకపోతే, పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకించబడకపోతే పరలోక ప్రవేశము నీకు లేదు. పరలోకములోకి మనం చేరాలి అంటే, ప్రభుతో కూడా ఉండాలి అంటే, మృతులు సజీవులుగా మారాలి అంటే ప్రకాశమానమైన మంచు కురవాలి. కొడుచోబలి గట్టిగా, ప్రకాశమానమైన మంచు కురవాలి. నువ్వు ప్రకాశించే వ్యక్తిగా మారాలి. ఎందుకని? పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎందుకు నీ జీవితం ఆటంకంగా ఉన్నావు? పరిశుద్ధాత్మను పొందుకోకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా ఎందుకు ఇన్ని రోజులు తడువు చేస్తూ వచ్చా? ఏదో మందిరానికి వస్తున్నా వెళ్ళిపోతున్నానని దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నావే కానీ పరిశుద్ధాత్మ లేకపోతే నేను పరలోకానికి పోతాను అనుకుంటున్నావా? ఈరోజు నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏందని ఆలోచించావా? చావు నీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ఎప్పుడు చనిపోతాను నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు. నువ్వు చనిపోతే పెట్టెలో పెట్టి మట్టిలో పెడితే ప్రభు వచ్చినప్పుడు నీ శరీరం లేపబడాలి అంటే నీలో ఆత్మ ఉండాలి. నీలో ఆత్మ ఉండాలి. నీలో ఆత్మ లేకపోతే నువ్వు లేపబడవు. తీర్పులో కనపడతావు కానీ లేపబడవు. పునరుత్థాన శరీరాన్ని నువ్వు ధరించుకోలేవు. మహిమగల శరీరాన్ని నువ్వు ధరించుకోలేవు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో భక్తి చేసుకుంటున్నాం అనుకొని నామకార్థకంగా బ్రతకొద్దు. నామకార్థ క్రైస్తవులాగా బ్రతకొద్దు. ఒక రోషము కలిగిన జీవితం, ఒక పౌరుషం కలిగిన జీవితం, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక జీవితం కలిగి మనం జీవించాలి. ఎంతకాలం ఆత్మ లేకుండా బ్రతుకుతావు? ఎంతకాలం ఆత్మాభిషేకాన్ని పొందకుండా ఉంటావు? ఎంతకాలం ఆత్మ నింపుదల లేని భక్తి చేస్తావు? సంవత్సరాలు దొల్లిపోతున్నాయే, రోజులు దొల్లిపోతున్నాయే, సీనియారిటీ పెరిగిపోతుంది. అభిషేకం నీకు లేకపోతే ఎందుకు? పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే ఎందుకు? నీకంటే వెనక వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారే. నీ ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారే. నీ ద్వారా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారే. నువ్వు ముందొచ్చావు, ఇంతవరకు ఆత్మాభిషేకం లేకుండా జీవిస్తున్నావే. క్రైస్తవ్యంలోనే పుట్టావు, బైబిల్లో ఉన్న పేరే పెట్టుకున్నావు. ఎప్పటి నుంచో వాసన్న మందిరానికి వస్తున్నాను చెబుతున్నావు. ఏసన్న గారు ఉన్న టైంలో నుంచే నేను మందిరానికి వస్తున్నాను చెబుతూనే ఉన్నావు. ఏమి లాభం? చెప్పుకొని బతకడం తప్ప ఏం లాభం? పరిశుద్ధాత్మ లేని బ్రతుకు ఎందుకు? ఆలోచించావా? నేను సజీవుడిగా మారాలి అంటే చెప్పాక ప్రభు రాకడ ఆలస్యం అయితే మన పోకడం ముందు జరిగి మనం చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ముందు నేను చచ్చిపోయినా నువ్వు చచ్చిపోయిన పరిస్థితి ఏంటి? ఆత్మ లేకుండా మనము చనిపోకూడదు. ఆత్మను పొందుకొని మనము చనిపోవాలి. ఆత్మాభిషేకాన్ని పొందుకొని మనము చనిపోవాలి. ఆత్మాభిషేకాన్ని పొందుకొని మనము చనిపోయినా
ఒక రోజున ప్రభు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో మధ్యాకాశములకు వచ్చి పిలుస్తాడు, రాజేష్ అని పిలవగానే, ఒకవేళ అప్పటికల్లా నేను చనిపోయి ఉంటే నాలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది కనుక నన్ను లేపి ఈ మట్టి శరీరంలో, మట్టిలో కలిసిపోయిన ఈ శరీరంలోకి పరిశుద్ధాత్మ దిగువచ్చి మహిమగల శరీరముతో లేపబడతా. కొడు చొప్పలు గట్టిగాను. ప్రభు నీ పేరు పెట్టి పిలవాలి. ఆ శబ్దము అందరికీ వినపడదు సుమి. ఆ శబ్దం అందరికీ వినపడదు. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో ఆ పొందుకున్న వారికి మాత్రమే శబ్దం వినబడుతుంది. అందరికీ వినపడదు, అందరికీ వినపడదు. ఒకసారి మీరు ఆలోచించండి. లాజర్ దగ్గరికి ప్రభు వెళ్ళాడు. లాజర్ బయటికి రా అన్నాడు. అక్కడ చాలామంది లాజర్లు ఉండొచ్చు, కానీ అందరికీ వినపడలే. ఎవరికి వినపడాలో వాళ్ళకి వినపడింది. చనిపోయిన సమాధులు చాలా ఉంటాయి. ఆ శబ్దం ఎవరికి వినపడుతుంది అంటే, మనస్సును మార్చుకొని బాప్తిస్మాని పొంది పరిశుద్ధాత్మతో అభిషేకించబడి, పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ, పరిశుద్ధాత్మునికి అప్పగించుకొని, పరిశుద్ధాత్ముని చేత ఆలోచన పొందుకొని వెళుతున్నారే, వారికి మాత్రమే ఆ శబ్దం వినబడుతుంది. అందరికీ వినపడదు. హోసన్నాలో బాప్తిస్మం పొందినా నీకు వినపడదు. చెప్తున్నాగా, ప్రభువుకి హోసన్న ఒకటే కదా అవసరం, సార్వత్రిక సంఘం అవసరం. అలాగని చెప్పి మనం హోసన్నాన్ని తక్కువ అంచనా చేయట్లేదు. మనం అనుకుంటే కొంతమంది భ్రమపడుతుంటారు హోసన్న పరలోకానికి పోతామని. ఒట్టిదే. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నవాడే ఆ కడబూర ధ్వని వినగలుగుతాడు. ఆత్మ, నువ్వు సిద్ధపరిచిన పెళ్లి కుమార్తెను తీసుకురా అనగానే ఆత్మ ఎవరిలో అయితే ఉండి పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి అలంకరించిందో, గలే రెప్ప పాటులో కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆత్మ నీలోకి వచ్చి నీ శరీరాన్ని మార్చి ఒక అక్షయమైన శరీరముతో, ఒక మహిమగల శరీరముతో, ఒక అమర్త్యమైనటువంటి శరీరముతో ప్రభు ఉన్నట్టుగానే ఎత్తబడిపోతాం. కొడు చెప్పులు గట్టిగాను ఎత్తబడిపోతాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఆత్మాభిషేకము లేకుండా ఉన్నావేమో జాగ్రత్త. ఆత్మాభిషేకము లేకుండా ఒకవేళ ఉన్నావేమో జాగ్రత్త. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. వస్తానన్నవాడు రాకమానడు, తెస్తానన్న రాజ్యం తేక మానడు. వస్తాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు నీవు మహిమగల శరీరముతో, మహిమగల రాజు ఎదుట, మహిమగల రాకడలో నువ్వు కనబడాలి అంటే నీ శరీరములో ఏముండాలండి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. అందుకని అందరికీ ఏ భేదము లేదు. మనం అందరము కూడా పరిశుద్ధాత్మతో నింపబడుదుమగాక. అలాగే మన యేసుప్రభు మంచు వలె కురిశాడు కదా. ఆయన ఎవరు? మనం యేసయ్య అనగానే మనం ఏమనుకుంటాం? వాక్యం అంటాం అనే కదండి. కానీ బైబిల్ ఏమో తెలుసండి, ప్రభువే ఆత్మ. వాక్యం వరకు మనకు తెలుసు, ఆత్మ అని తెలియదు. ప్రభువే ఆత్మ. అందుకని క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ప్రభువే ఆత్మ ఉన్నాడు. అందుకని కొలత లేని ఆత్మతో తండ్రి యేసు ప్రభుని అభిషేకించాడు. పరిశుద్ధాత్మలో యేసయ్య బహుగా ఆనందించాడు. బాప్తిసం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారం వలె యేసు ప్రభు దిగి వచ్చింది. ఎందుకయ్యా అంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ అనే మంచు వలె ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మని మంచు మన మీద కురుస్తుందా? పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పొందుకున్నావా? పరిశుద్ధాత్మనే స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించే వారిగా కనబడినట్లుగా, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో మన పాలివారమగునట్లుగా, పరలోక పురమునకు చేర్చబడినట్లుగా, పరలోకమే మన సొంతంగా మార్చబడినట్లుగా, పరలోక సింహాసనం ఆసీనులుగా మార్చబడినట్లుగా, మొదటి పునరుత్థానములో లేపబడే పరిశుద్ధులుగా మనం ఉన్నట్లుగా, మన శరీరం పునరుత్థాన శరీరముగా మార్చబడినట్లుగా
నీ జీవితం మారాలంటే, మృతులు సజీవులు అవ్వాలంటే, శవాలు బ్రతకాలి అంటే, మట్టిలో ఉన్న ప్రేతలు సజీవులు అవ్వాలంటే మంచు కురవాలి. ఈ మంచే సజీవులుగా చేస్తుంది. అందుకే బైబిల్లో చూడండి, యెహెజ్కేలుని ఒక లోయలోకి పంపించాడు. అది ఎముకలు కలిగిన లోయ. ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఎముకలన్నీ ఒక దగ్గరకు వచ్చాయి, చర్మం వచ్చేసింది, మాంసం వచ్చింది, నరాలు వచ్చాయి, అన్నీ కలిసాయి. కానీ దాంట్లో ఏం లేదండి, జీవం లేదు. మరల ప్రవచనం ఎత్తి మాట్లాడాడు, జీవాత్మ దానిలోకి వచ్చింది. మృతులందరూ ఇప్పుడు ఏమయ్యారండి, మహాసైన్యముగా మారారు. కొడు చొప్పులు గట్టిగాను, మహాసైన్యముగా మారారు. మహాసైన్యముగా, పెళ్లి కుమార్తె సంఘముగా, వధువు సంఘముగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘముగా మనం మారాలి అంటే జీవాత్మ మనలోకి రావాలి. ఏదా జీవాత్మ? అక్షరము చంపివేయును, ఆత్మ జీవింపచేయును. ఆ ఆత్మ నీలో ఉండి నిన్ను జీవింప చేస్తే ఒక మహాసైన్యముగా, పెళ్లి కుమార్తెగా నువ్వు నిలబడుతావు. అందుకని ఆకాశము నుండి ఈ పరిశుద్ధాత్మ అనే ప్రకాశమానమైన మంచు నీ మీద కురిపిస్తా. ఈ మంచులో నువ్వు ఉండాలి, ఈ మంచుతో తడవాలి, ఈ మంచులో నిలవాలి, ఈ మంచుతో నువ్వు అభిషేకించబడాలి. అందుకనే ఏ మంచు అండి? మొదటిగా బూడిద వంటి మంచును కురిపిస్తున్నాడు. రెండవదిగా శుద్ధమైన మంచుని కురిపిస్తున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ అనే ప్రకాశమానమైన మంచుని కురిపిస్తున్నాడు. నిశ్చయముగా మన మీద, మన సంఘం మీద, మన హోసన్న మినిస్ట్రీస్ మీద ఆకాశము నుండి, సింహాసనం నుండి ఈ మంచు కురియునుగాక. ఇదే మన స్వాస్థ్యముగా మారునుగాక. గట్టిగా ఆమేన్. ఈ మాటలన్నీ దేవుడు మీ వినికిడిలో స్థిరపరచునుగాక. మొకరించుడు చిన్న ప్రార్థన చేసుకుందాం.